70 సంవత్సరాల రామకృష్ణ గారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. ఆయన చూడండి ఎలా వస్తున్నారు. అంటే మనిషికి ఉత్సాహం ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. ఉత్సాహం ఆయనకు అలా ఉంది. డ్రైవింగ్ నేర్చుకోవాలి, కారు నడపాలి అని చెప్పి ఆయనకు ఉంది. హ్యాట్స్ ఆఫ్ రామకృష్ణ గారు. హాయ్ సార్, బాగున్నారా? బాగున్నాను. ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారా? మంచి మంచి పని చేస్తున్నారు సార్ మీరు. ఎక్కడ సార్ మనది? మాది కరీంనగర్ జిల్లా. కరీంనగరా? బాయ్. ఇప్పుడు నేర్చుకుంటారు అంటావా? వయస్థానం లోపల ఒక బండి నేర్చుకున్నా. టూ వీలర్. ఇక ఇప్పుడు ఎంజాయ్ చేయాలి లైఫ్. ఎంజాయ్ అన్నది ఏం లేదు, కానీ మా అందరికి వచ్చింది, నాకు రాలేదు, నేర్చుకోలేదు. అయితే ఇప్పుడు నేర్చుకుంటా. మా వాళ్ళకి ఎవరికి తెలియదు నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు నేర్చుకుంటున్నా అది సంగతి. ఎన్ని రోజులు సార్ నేర్చుకోబట్టి? 40 రోజులు అట్లా. గవర్నమెంట్ జాబ్ చేసారా మీరు? గవర్నమెంట్ చేయలే, ప్రైవేట్ గానే. ఏంటి సార్? బిజినెస్ చేసిన. ఓకే, అంతే. అప్పుడు నేర్చుకోవడం అంటే బండి కొనుడే ఎక్కువ. అవును, నిజమే. ఇప్పుడు నేను కొనగలను. అవసరమైతే ఇది 24 గంటలలో కారు కూడా కొనుక్కోగలను. అది మరి మనిషికి ఇవాళ రేపు వయసుతో సంబంధం లేదు. అది మన ఆలోచనలు ఇప్పుడు మనం ఎప్పుడు ఎట్లా చేయాలనేది మనకు. నా బిడ్డ వచ్చు, నా అల్లునికి వచ్చు, నా మనవడు మనవరాళ్లకు వచ్చు, కార్లేట అందరికి వచ్చాయి, ఒక నాకు రాలేదు. అందుకొరకు నేర్చుకుంటున్నా. మంచి పని చేశారు సార్. హైదరాబాద్ మంచిగానే ఉంటుంది. ఎందుకు ఉంటుంది, అన్ని బాగానే ఉంటాయి. కానీ నేర్చుకోవాలి, తిరగాలి. మనిషి జీవితం అంతే. వయసులో ఉన్నప్పుడు అన్ని ఏం చేయలేము, బాధ్యతల మీద ఉంటాం. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అన్నట్టు మనిషి సంతోషమే చాలా ఇది. అట్లా ఓకే సార్. పిల్లలు అందరూ బాగానే ఉన్నారు? నా పిల్లలందరూ బాగున్నారు. అంటే అది కావాలి మనకు. నేను బాగానే ఉన్నా. ఎట్లా నేర్పిస్తున్నాడు? బాగా నేర్పిస్తున్నా మనోళ్ళు. ఎవరు? మన శంకర్ వీళ్ళు డ్రైవింగ్ బాగా నేర్పిస్తున్నారు. నాకు వచ్చినాక కదా ఏర్పాటు. ఇప్పుడే నాకే రాదు. వాళ్ళు ఏది చెప్పినా కానీ మంచిగా అనిపిస్తారు. అంటే ఏం లేదు, మీరు ఇంకో 15 రోజులు అయిపోతుంది. మీరే నడుపుతారు సొంతంగా. వీళ్ళు పాత స్కూల్ ఇది, నర్వీ స్కూల్ అని. 20 కింది 97 25 28 ఇయర్స్. మనోడు పర్ఫెక్ట్ నేర్పిస్తాడు శంకర్. అదే మంచిగా నేర్పితే సంతోషం. ఏంటిగా అంటే మంచిగా నేర్పించకుండా దుఃఖం అయితే కాదు. దుఃఖంగా కాదు మరిగా జీవితం అనేది. జీవితంలో ఇది మనం సెకండ్ ఇన్నింగ్స్ మీది. అది సెకండ్ ఇన్నింగ్స్ బాగా ఆడాలి. అదే ఫస్ట్ ఇన్నింగ్స్ అది కష్టాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. అవును. గ్రేట్ సార్ మీరు.
జీవితంలో నిన్నటి గురించి మర్చిపోవాలి, రేపటి గురించి ఆలోచించాలి. ఆలోచించాలి. ఈ రోజు మనకున్న దాంట్లో ఎంజాయ్ చేయాలి. అదే దట్ ఈస్ లైఫ్.